So hello guys, welcome back to our channel K Block Boys. ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే నీలపూర్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మనం పెట్రోల్ పంప్ చూసుకోవచ్చు. ఇప్పుడు పెట్రోల్ వసుకొని అయితే వచ్చినాం. సో పెట్రోల్ అయితే వస్తున్నాం నడుండి. పెట్రోల్ రేట్ ఎంత అన్నాడు? మనమైతే 50 రూపాయలు కొట్టిస్తాం. हमारे यहाँ ऐसा ही होता है. రెండుండో పవన్ అని వన్ పికప్ చేసుకోవాలి. సో गाइस देख लो ना, अब यहाँ से निकलेंगे. अब मेरा दोस्त एक आने वाला है. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వాడిని ఎక్కించుకొని తీసుకో. పెద్ద ఎట్లుండే తెలుసా వాడు, వాళ్ళ ఇంటికాడికి పోయి మనం ఎక్కించుకోవాలి మళ్ళా వాడిని తెలుసా, అంత గలీజ్గాడు పెద్ద. ఏం చేద్దాం ఇంకా అట్లాంటి దోస్తులు, ఇంకా ఏమైనా చేయొచ్చు బాయ్ దోస్తుల గురించి. ఇంకా అది చెప్పలేం, ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. సో అందరు దోస్తులు అట్లనే ఉంటారు. ఇప్పుడు చూస్తున్నా ఇంకో కట్టమేసం కాడ అయితే పోతున్నాం. ఏ ఆటో చెల్ లాగే, ఏ క్యా ఆటో వాళ్ళే రే భయ్. ఇప్పుడైతే వానికి ఫోన్ చేసిన కిందికి రమ్మని ఇంటికాడికి. సో వాడైతే వస్తుండే ఇంటికి కిందికి అయితే బాయ్. సో గాయస్ కార్వన్ కు ఆగే. సో ఈ కార్వన్ లో అయితే ఉంటాడు వీడు. ఇంకా వచ్చేసినాం, దగ్గరలోనే ఉన్నాం. కిందికి వచ్చిందో లేదో, వాళ్ళు కిందికి అయితే రమ్మని చెప్పిన, మెసేజ్ పెట్టినా వానికి కిందికి రాని. సో మెసేజ్ చూసుకున్నా లేడో, ఇంకో దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే వాని ఇల్లు, కార్వన్ లో ఉంటది దర్బార్ మైసమ్మ అక్కడ. సో ఇంకో ముందర ఇదే వాని ఇల్లు. ఇంకా కిందికి రాలేడు గాయస్ వాడు. వాడిని మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేయాలి, ఇప్పుడు కిందికి వచ్చి మళ్ళీ ఫోన్ చేయాలి. సో చూడండి ఇదే వాని ఇల్లు, వచ్చేసినాం. ఇప్పుడు వాని దేకో గాయస్, ఇప్పుడు వానికైతే ఫోన్ చేస్తున్నా, లేపుతాడో లేపడాడు. కాల్ లిఫ్ట్ చేస్తలే, నేను ఇంటి కిందికి వచ్చినాక. చూడండి గైస్, ఇదే ఉంటది ఫ్రెండ్స్ తోటి. ఇంటికి రమ్మంటారు, లిఫ్ట్ ఇచ్చినాక కాల్ చేసామో కాల్ లిఫ్ట్ చేయరు. ఏం చేద్దామండి, ఇంకా కాల్ లిఫ్ట్ చేయరా. కాల్ లిఫ్ట్ చేయకుండా కిందికి వచ్చింది. సో ఈడే చూడండి, ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు, చూసావు. సో గాయస్ ఇప్పుడైతే చూడండి, మనం ఇక్కడ ఏమంటారు మన గుడిమల్కాపూర్లో అయితే పోతున్నాం నీలపూర్కి. అంటే అక్కడ రూట్ పోతలే, మనం ఇక్కడ సైడ్ నుంచి వెళ్తున్నా ఈరోజు నేను. ఎందుకంటే మా పవన్ బాయ్ని ఎక్కించుకున్నాం కదా. పవన్ బాయ్ని ఎక్కింది కొంచెం, మా పవన్ బాయ్ స్మైలీ. హిందీ అత్త. సో పవన్ గారికి అయితే హిందీ అంత రాదు గాయస్. సో ఇప్పుడు పోతున్నాం మనం నీలపూర్కి అయితే పోతున్నాం. ఇంకో పోయే రూట్ అయితే చూసుకోండి. మనం ఎప్పుడు మనం కొంచెం పాట్ ఉంటాం, ఒక బండి మీద ముగ్గురం పోతాం. పోలీసులు చూసుకోం, మనం పట్టుకున్నప్పుడు చూసుకుందాం. పట్టుకున్నా అనుకో లంగా, ఒకసారి అయితే పట్టుకుంటారు నన్ను. ఇంకా అప్పుడు అయితే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఇంట్లో. ఇంకా ఏం చేద్దాం, ఇంకా మన బుద్ధి మారదు. సో పోవాలి తప్పదు. సో ఇంకో గుడిమల్కాపూర్ రోడ్లకి అయితే పోతున్నాం మనం. ఏమైతుందో टाटा से ए ఆటో रुको. ఈ ఆటోలో అయితే ఇట్లనే ఉంటారు బాయ్, ప్యాసింజర్ ఆటో ఎట్లా పడతా పొక్కలలో కూర్చాను బాయ్లు. ఏ కార్ రుకురే బాయ్, అరే రుకురే రుకురే రుకురే. సో ఇప్పుడు ముందు వినంగా అయితే పోతాం. 15 minutes later. సో గాయస్ ఇప్పుడైతే చూసుకుంటున్నా నీలపూర్కి అయితే వచ్చేసినాం అనుకోండి. ఇంత టైం పడ్డది నీలపూర్కి రానికి, మాక్సిమం ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. సో ఇప్పుడైతే మనం ప్రెజెంట్ నీలపూర్ కాడ ఉన్నాం. చూసుకోండి, బండి అయితే పార్కింగ్ అయితే నడుండి. చూడండి నీలపూర్. చాలా మంది అసలు ఈ చాయ్ దానికి ఎందుకు ఇంత దూరం వస్తాం నాకు ఇప్పటికి అర్థం కాదు గైస్. అంటే మనం ఇలాగ వస్తాం అనుకో, ఇది మా డాడీ బండి దీని. సో గాయస్ దీంట్లో ఇప్పుడైతే మనం నీలపూర్కి అయితే వచ్చేసినాం. చూడండి మొత్తం లోపల. సో చూడండి ఇప్పుడైతే ఇంకో ఈ మొత్తం ఏదో తేడాగా ఉందేంటి, కొత్త సిస్టమ్ వచ్చేసింది. ఏమో ఆన్లైన్ అంట, ఆన్లైన్ పేమెంట్ చేయాలంట, క్యాష్ లేకపోతే బుక్ అవుతాం. ఆన్లైన్ ఉంటే ఇంకా తీసుకోవాలంట పంచాలి. సో చూద్దాం దాన్ని. క్యాలింగ్ ఇప్పుడైతే మనం తీసుకున్నాం. ఒక కాఫీ 1/2
ఇంకా మా సచిన్ భాయ్ అయితే లెమన్ టీ తాగుతాడు. ఆయన డైట్ మెయింటైన్ చేస్తాడు. డైట్ మెయింటైన్ చేస్తుండే ఒక వాటర్ బాటిల్ చలో పేమెంట్ ఏమైందే మరి స్కాన్ చేస్తే వచ్చేస్తుంది బిల్లు మొత్తం కిందికి వెళ్ళి మొత్తం నీలపూర్ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి తీసుకోపోతాడేమో బాయ్. పేమెంట్ అయితే అయిపోయింది. కిందికి ఎంత వచ్చింది చిట్టి. అదే ఏంది బాయ్ ఇది మొత్తం లోపల చిట్లా ఏమైనా పెట్టుకున్నట్టు మొత్తం. యా సో చూస్తున్నా నేను లేకపోతే చూడు పబ్లిక్ 24 hours మనకు నడుస్తూనే ఉంటది. అంటే ఒకసారి రీసెంట్ గా నేను నైట్ టైం వచ్చిన, సో అప్పుడైతే ఇంకా అంత పబ్లిక్ లేకుండే, కానీ ఇప్పుడైతే పబ్లిక్ అయితే 24 hours ఇట్లానే ఉంటుంది పబ్లిక్. పవన్ భాయ్ ఇంకా ఖుషి అయిపోతుంది ఛాయ్ తాగకుండా కదా. అరే ఇసుకు జూమ్ కర్ అన్నదే చోరీ కర్ర. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏం ఫీల్ ఉంది మా మైడ. సో బాయ్ అయితే లెమన్ టీ తీసుకుండు కాకా. సచిన్ భాయ్ లెమన్ టీ తీసుకుండు. డైటింగ్ ఇస్కా డైటింగ్ కర్ రहा షుగర్. నాకు అది కావాలి, నాకు అది కావాలి, స్లీవ్లెస్ అంకుల్ నాకు అది కావాలి. ఇప్పుడైతే వస్తుంది కదా, చాయ్ తో రాయిసినాం మెల్లగా. చాయ్ తాగినాం. పండు గిట్ట అని ఉడకడే పెట్టి నేను ఎమ్మరా भाई ఉందా కదా उसको जाने दे रे भाई पोरा भाई. भाई खुश हो गया ब्लॉग कर रहे बोले तो. सो अब यहाँ से अपन नेकलेस को जाएंगे. नेकलेस पर फुल लॉन बना. सो गाइस देख लो आज सो फुल लॉन बना करेंगे आज नेकलेस को जाके. देखो गाइस लग रहा आप बोलते लग रहा पेट्रोल पंप कौन नहीं देखा आप देखो. సో గైస్ చూడండి ఇప్పుడు హైదరాబాద్ గణేష్ అయితే స్టార్ట్ అయిపోయింది చేయడం. చూడండి మొత్తం ఫినిషింగ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసింది గణేష్. హైదరాబాద్ గణేష్ మొత్తం ఇంకా తొందరలో గణేష్ వచ్చేసినాయి అనుకోండి. ఇక కాదు ఫస్ట్ బోనాలు తర్వాత గణేష్ లో. ఇప్పుడైతే హైదరాబాద్ గణేష్ స్టార్ట్ చేసిండు కట్టడం. ఇంత జల్దీ ప్రిపేర్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిన అంటే వాళ్ళు ఈసారి కొంచెం పెద్దగానే ప్లాన్ వేసిండు. చూద్దాం ఈసారి గణేష్ ఎట్లుంటుందో. చాలా ముందుకైతే పోదాం మనం నెక్లెస్ రోడ్ మీదకి అయితే వెళ్దాం. సో గాయ్స్ చూసింది కదా నెక్లెస్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నెక్లెస్ ఫోటో అయితే కొడతాడు ఇప్పుడు పక్కా మనది. మొత్తం మనోలే ఫోన్ కాల్ చేస్తే ఆలే పట్టుకుంటారు. మన ఫోటో అయితే పడ్డది గాయస్. సో ఇప్పుడు మా అయ్య ఇంకా ఇంటికి పోయినాక వేసుకుంటున్నాను. ఫోటో పడ్డది ట్రిపుల్ రైడింగ్. ఇప్పుడు మేము ముగ్గురం చందా వేసుకొని ఆ చలాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు 150 కాదు అనుకో 50 వేసుకోవాలి. పడదు గాయస్. ట్రిపుల్ రైడింగ్ ఇప్పుడైతే నడుస్తుంది. ఎంత 1200 నడుస్తుంది. 1200 పడుతుంది ఇప్పుడు నాకైతే ఛాలెంజ్. మా అయ్య అయినా ఛాలెంజ్ పడతా లేదా డౌట్. నా ప్లేట్ నెంబర్ ఇంట్లో కరెక్ట్ లేదు. అయితే ఈ బాయ్ 100 నేను 100 కట్టుకుంటాను. నెక్లెస్ అయితే వచ్చేసాం. చూద్దాం ఇప్పుడు నెక్లెస్ వస్తే ఏం చేద్దాం తెలుసా, పార్క్ లో పోదాం. పార్క్ లోకి వెళ్ళి అక్కడ కొంచెం కపుల్స్ ఉంటారు. కపుల్స్ ని చూద్దాం ఏం చేస్తుందో ఏందో. మొత్తం అన్ని వీడియోస్ మొత్తం చూపిద్దాం. ఇంకో మొత్తం చిల్డ్రన్ ప్లేస్ మొత్తం కొత్తగా వేసిండ్రు. ఎడ్మిషన్ అది దాంట్లో ఏమున్నారు బాయ్, లోపల పోవాలి 100 రూపాయలు పెట్టాలి. అక్కడ ఏం ఎక్కేది ఏం లేదు, పీకేది. మళ్ళీ అవన్నీ ఎక్కాలంటే మళ్ళీ పైసలు. ఎందుకు బాయ్ పైసలు వేస్ట్ చేసుకుంటాం? 100 రూపాయలు ఏంది? కానీ లోపలికి ఏం చేసేట్లేదు, కానీ వేసి వస్తారు అంతే. అదే 100 రూపాయలు ఉంటే మేము 50 రూపాయలు పెట్రోల్ పోసి 50 రూపాయలు చాయ్ తాగుతుంది. చాలా దిల్కుష్. చూడండి మొత్తం మా కాళ్ళంగా ఏదో మొత్తం చూడు ఎంత ఎట్లుంటుందో. మేము ఒక్కొక్కటి మెల్ల దీన్ని సీక్రెట్స్ కూడా తీస్తాం. మెల్ల లోపలికి పోయి పొదల్లో పోయి అన్నిట్లో పోయి చూపిస్తాం. షాక్ అయిపోవాలి మీరు. సో మొత్తం అయితే కపుల్స్ వస్తారు.
ఇంకా లోపల ఏమేమో నడుస్తుంటుంది. సో చూడండి. ఏమైనా చిన్నపిల్లలు చూస్తే ఇప్పుడే స్కిప్ చేసేసాను. చిన్నపిల్లలు ఎవరు చూడొద్దు, ఓన్లీ 18+ చూడండి. దీంట్లో మొత్తం కొంచెం 17 years 18 years వస్తున్నాం చూడొచ్చు. 18 years అలా అయితే చూడండి. 18-15 years ఉంటే చూడండి. ఓన్లీ 18+ అయితే చూడండి, లేకపోతే లేదు అంతే. చూడండి ఇంకో ఇప్పుడైతే మనం ఏమంటే నెక్లెస్ पार्क देख लेते देख लो. घर वाले वो पूरा नहीं, खाली वो वीडियो के लिए खाली कंटेंट उतना ही, उससे ज़्यादा कुछ भी नहीं है. पार्क में बैठे साले. हाँ पार्क में बैठे चलो देख लो तुम लोग पूरे. देखो कहाँ पे कौन कौन है देख लो तुम लोग. टॉर्च लाइट ऑन करना. हाँ टॉर्च लाइट ऑन करना थोड़ा, आपको पूरे दिखा देंगे आपको क्या क्या कर रहे, कौन क्या क्या कर रहे. పక్క ఇంట్లో పైన ఏ ఇంట్లో ఉన్నది ఒకసారి కనుక్కొని ఎవరైనా ఉందా ఎవరు లేదా. देखे तो वीडियो 18+ से देखो ना तो नफा देखो. बोलो ब्रो 18+ देखो. 18+ చూడండి. మేము లేకపోయినా చూడండి 18, మీరు ఉన్నా చూడండి 18, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసేగా ఎట్లున్నారు. ఇప్పుడు ఇంకొక కప్పులు వస్తుంది. మేము వాళ్ళని గెస్ట్ చేయట్లేదు, అలా చూసి నేర్చుకుంటానండి మమ్మల్ని. ఇప్పుడు మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే తింటుంటేనే అవ్వదు, వెళ్ళముండాలి. ఇది సండే టైంలో ఇక్కడికి డాగ్ పార్క్ ఉంది, అన్ని డాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా డాగ్స్ లేవనుకో, మీకు డాగ్స్ చూడాలి కొనుక్కోవాలి అనిపించిన పైసలు అట్లా లేనప్పుడు సండే మార్నింగ్ 7కి అట్లా రండి. ఇక మొత్తం డాగ్స్ పార్క్, మంచిగా డాగ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 hours అట్లా మీకు టైంపాస్ అవుతుంది, స్ట్రెస్ కూడా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు శివకి ఇస్తున్నాం మాట్లాడుతుంది. శివ గుండు శివ. సో గైస్ పానీపూరి మాట్లాడుతుంది కదా. సో డాగ్ పార్క్ అయితే ఖచ్చితంగానే डॉग पर बोलता अभी डॉग दिख जाता देखो. ఇప్పుడు మనం ఇలా లైన్గా వస్తుంది కదా, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క బెంచ్ మీద ఒక్కొక్క కప్పులు ఉంటుంది. ఒక్కొక్క ఏమంటారు సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. 6 కప్పులు ఇక్కడ ఒక భయ్య ఉండు, అతని బిజినెస్లో ఎంత ఏం చేస్తుండో, ఎంతమంది యూజ్ చేస్తున్నారు. తెలుగు हिंदी डेली कितने जने आते आइसक्रीम? आते 10 आते, 20 भी आते, संडे को ज़्यादा आते, वैसे कम आते. कितने के लेते आइसक्रीम? 20 वाला भी लेते हैं, 30 वाला भी लेते हैं. और जने कितने के लेते? कुछ लोग 40-50 वाला 60 वाला भी लेते हैं. अपन क्या क्या फ्लेवर लेते पूरे आइसक्रीम. इसका तो ये मेन्यू है, आपको पूरे आइसक्रीम मिलते हैं. वेनिला फ्लेवर, स्ट्रॉबेरी फ्लेवर, चॉकलेट फ्लेवर, पूरे फ्लेवर मिलते हैं अपन को. तो यहाँ पे ये मटका का भी मिलता, मटका ఈవినింగ్ టైంలో మంచిగా భయ్యగా తీసుకోవాలి. जगत सिंह अंडा भाई पे जगत सिंह काम से भाई आप वहाँ से यहाँ पे आते हैं, तो यहाँ पे चले जाते हैं. वहीं से डेली वहाँ से अरे वहाँ डेली नहीं आते, यहाँ पर रहते हैं. आए तो नहीं वहाँ से फैसलाबाद में रहते. हैदराबाद में तो पूरे हॉस्टल में तो ऐसा रूम लेके रहते. सब लोग आइसक्रीम मंडी वाले हैं मेरे गाँव के. पूरे डेली कौन से टाइम से कौन से टाइम तक यहाँ पर आ जाते कभी 3 बजे आते, कभी 2 बजे आते, 2 बजे आ जाते. रात में यहाँ पर 10 बजे चले जाते. आपकी मर्जी के ऊपर रहता हो. मैं तो तुम्हारा कोई तो सेट भी ऐसा रहता सेट रहता है, कोई आदमी पूरे मंडी में सेट. नॉइज भी जाता आपको. सेट को भेजाता है, सेट बोलता है इधर लगाने को तो इधर बोल लगाते, और उधर भेजता है तो उधर जाना पड़ता है. जहाँ भेजता हूँ सेट जहाँ पे बोलते हैं वहाँ पे लगा लेते हैं.
సో గ్యాస్ చూస్తుంది కదా, వీళ్ళకైతే మొత్తం ఒక స్టేట్ అనేది ఉంటుందంట. అన్ని బండ్లతో వీళ్ళు బర్గర్స్ అనమాట. వీళ్ళకి ఇక్కడ పెట్టమంటే ఐస్ క్రీమ్ అంటే ప్రాఫిట్ ఏడు వస్తుందో ఆయనకు తెలిసి ఉంటుంది కదా, ఇక్కడ ప్రాఫిట్ వస్తుందో అలా పెట్టమంటే బండి ఆయన ఆడబెడతారంట. ఇలా టైమింగ్ వచ్చేసి 2 నుంచి నైట్ 10 వరకు ఉంటారంట. వీళ్ళందరూ మొత్తం ఒకటే ఊరు కాదు, అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు అంటే వీళ్ళందరూ. సో उत्तर प्रदेश నుంచి ఇక్కడికి వచ్చి లివింగ్ ఉండి ఆయన ఫ్యామిली आपको ओनली गाँव में रहे ओनली मम्मी शादी में आपका शादी हो गया फिर माँ भी गाँव में गाँव में సో చూసింది కదా, ఆయన ఫ్యామిలీ మొత్తం తన ఊళ్ళోనే ఉంటుందంట. నేను ఒక్కడు వచ్చి ఇలా కష్టపడుతుండో ఇక్కడ आपको आपका प्रॉफिट कमीशन के हिसाब से रहता कमीशन के एक पीस में 5 रुपये देता हाँ, एक पीस में 500 रुपये देता. तो अब महीने को देता नहीं तो नहीं पर डे का देता पर डे का पर डे को अब कितने करते जैसे हो जाए जितना ग्राहक हो जाता ग्राहक के ऊपर रहता ग्राहक के ऊपर रहता जितना पीस निकलता है उस हिसाब से 5 रुपये मेरे को मिलता ओके. ఏవైనా తీసుకుంటే ఐస్ క్రీమ్ సీడ్నే తీసుకోవాలంటే నెక్లెస్ మీరు చాలా కష్టపడితే ఎవరు తీసుకోరు కదా. బాయ్ పేరు ఏమో చెప్పిండే, आपका नाम क्या बोलते हैं जगत బాయ్ పేరు జగత్. మన నెక్లెస్ తో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో డాగ్ షో ఉంటుంది. డాగ్ షో స్ట్రేట్ లైన్ ఉంటాడు అంటే ఎప్పుడు ఈయనే ఉన్నాడు ఆయన, అంటే ఒక్కొక్కసారి Depend. షిఫ్ట్ అవుతూ ఉంటాడు. కానీ నెక్లెస్ మీద డ్యామేజ్ ఉంటుంది ఓన్లీ ఏజ్ తోటిన ఏడే రోడ్డు మీద ఉంటారు. సో ఎప్పుడైనా ఉంటే వెళ్ళండి. సో థ్యాంక్ యూ. మనం ముందుకైతే పోయి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. థ్యాంక్ యూ. మన వీడియో ఈరోజు బ్లాగ్ అయితే ఇది నెక్లెస్ నుంచి వెళ్ళి నీలవర్ చాయ్ అయితే చాయ్ అయితే మస్తు ఉండదు. సో ఎవరైనా అంటే అండ తాగుతారు అనుకోండి, ఇప్పుడు నీళ్ళపై పోతే నెక్లెస్ అండి అంతే పీస్ అంటే తెలుస్తుంది. కొంచెం పీస్నెస్ ఉంటుంది. అంటే ఇక్కడ వస్తే మనకు కొంచెం నెక్లెస్ అంటే ఇంకా నెక్లెస్ ఇక కానీ కానీ ఖరాబ్ చేయకుండా మొత్తం కొందరు వస్తారు అంటే ఇక కొందరు ఖరాబ్ చేసిన తర్వాత వాళ్ళు వస్తారు. సో అట్లా చేయకుండా నార్మల్గా వచ్చి ఇంకా ఒక పీస్ వేసి ఒక ఫీల్ లాంటి. సో ఎప్పుడైనా ఐస్ క్రీమ్ బండి వాళ్ళని చూపిస్తామా వాళ్ళ పిల్లలు కొన్ని ఐస్ క్రీమ్ అయితే తీసుకోండి. పాపం వాళ్ళకి మార్నింగ్ నైట్ కాకుండా చాలా కష్టపడుతుంది. వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇలా మంచిగా ఒక కింద పని చేసుకుంటా డైలీకి ఒక 600-700 చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీని నడుపుకుంటూ పరంగా కనిపించిన ఉదయ్ బాయ్ అయితే. సో ఇక్కడికి వస్తే కొంచెం మీకు ఎంతో అంత మీకు అక్కడిక్కడ కొనకుండా వచ్చి కొన్ని మంచిగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈరోజు వీడైతే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి షేర్ చేయండి. నేను ఒక గంట కొట్టండి. సో